నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇసుక, రోడ్డు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ప్రజా దర్బారుకు ఫిర్యాదుల వెల్లువ. వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన రామచంద్రయ్య, హరిప్రసాద్. ప్రజా సమస్యలను మండలిలో వినిపిస్తామన్న అభ్యర్థులు. నియోజకవర్గ అభివృద్ధికి లక్ష్యాలు నిర్దేశించాలని ప్రతి నెల సమీక్ష. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెల్లడి. ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై వెలగపూడి సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలనలో మార్పు కనిపించేలా అధికారులు వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని చంద్రబాబు విమర్శించారు. రహదారులపై గుంతలను పూడ్చడం, మరమ్మతులు చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రికి విన్నవించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్న నారా లోకేష్ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రాధాన్యత ప్రకారం అభివృద్ది పనులను పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. గుంటూరులోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించే పనులకు నిధులు కేటాయించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. అలాగే కాల్వల్లో గుర్రపు డెక్కలను తొలగించే పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను కూడా పక్కదారి పట్టించిందని, ఇప్పుడు అలా కాకుండా గ్రామాల అభివృద్ధికే కేంద్రం కేటాయించే నిధులు వారికి నేరుగా అందేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారని రామాంజనేయులు స్పష్టం చేశారు. మొట్టమొదట మనకు పూడిక తీసే విషయంలో కాలువల్లో పూడిక తీయాలి. గుర్రపు డెక్క పేర్కొని పోయింది. గత 4-5 సంవత్సరాలు వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకునే నాతులు లేడు. దానివల్ల కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక, పంట పొలాలకు నీళ్లు అందక, మరి పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు 1,73,00,000 రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది. సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఒక 110 కోట్లు దాన్ని బడ్జెట్లో పెట్టమని సీఎం గారిని ప్రత్యక్షంగా కలిసి అడిగాం. తప్పకుండా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి లోటుపాట్లు చూసుకొని గుంటూరు ఛానల్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పారు. ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ నుండి సి రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. వెలగపూడి అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సి రామచంద్రయ్య నామినేషన్ పత్రాలు అందించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, ఫరూక్, ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయనతో ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. గుంటూరు జాయింట్ కలెక్టర్గా ఉన్న బి రాజకుమారిని నంద్యాల కలెక్టర్గా నియమించింది. పల్నాడు కలెక్టర్గా అరుణ్ బాబు నియమితులయ్యారు. దశల వారీగా పెన్షన్ పెంచుతూ 5 ఏళ్లు వైఎస్ జగన్ పబ్బం గడిపితే అధికారంలోకి రాగానే ఒక్కసారిగా 1000 రూపాయలను సీఎం చంద్రబాబు పెంచారని మాజీ మంత్రి కెఎస్ జవహర్ తెలిపారు. ఎవరు ప్రజాసేవకులో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేరస్తుడికి నాయకుడికి మధ్య తేడా ఏంటో సీఎం చంద్రబాబు చేసి చూపించారని అన్నారు. వ్యవస్థలను కరెక్ట్గా వాడుకుంటే ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించవచ్చని చంద్రబాబు నిరూపించారని జవహర్ కొనియాడారు. సచివాలయాల కార్యాలయాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే, ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో, వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పి హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. వెలగపూడి అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పి హరిప్రసాద్ నామినేషన్ అందించారు. మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుద్ధప్రసాద్, లోకం మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలను మండలి దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హరిప్రసాద్ తెలిపారు. జనసేన తరపున శాసన మండలిలో వాణి వినిపించే అవకాశం కల్పించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యల పరిష్కారం చేయడానికి ఇన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి, ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. జనసేన గళాన్ని కౌన్సిల్ నుంచి వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. సెక్స్ వర్కర్ల పట్ల హేయభావం విడనాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సంగ్రామ్ లక్ష్మీ భానుశ్రీ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెక్స్ వర్కర్లు కూడా మానవులే అని, వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు వర్తిస్తాయని తెలిపారు. సమాజం వారి కుటుంబాన్ని చిన్నచూపు చూడకుండా అండగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి కోరారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, డీఎస్పీ సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇబ్బందులున్నా మనం ఏమైనా చేయగలమా అనేది ఒక వర్కౌట్ చేస్తూ మనం కూడా ఒక ప్లాన్ చేసి లోకల్గా మనం ఇంప్లిమెంట్ చేయగలమా, ఇది బాగుంటే మిగతా వాళ్ళకి వెళ్ళే విధంగా. ప్రతిసారి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతున్నాం. అలా జరగకుండా ఏమైనా చేయగలమా అనేది పెట్టుకుని దాని భవిష్యత్తులో మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండాలని నా ఉద్దేశం. ఈ రోజు ఈ మీటింగ్లో ఆ డిస్కషన్ జరగాలి, ముందుకు వెళ్ళాలి. మనం ఒక సొల్యూషన్ వెతికి మనం చాలా మందికి మార్గదర్శకం ఇవ్వాలనేది నా కోరిక. ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ నేను మీ మధ్యలో వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకండి. పిల్లలు ఉన్న వాళ్ళని, ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ తల్లి దగ్గర నుంచి దూరం చేయవద్దు. ఫస్ట్ పాయింట్ చెప్పారు సుప్రీంకోర్టు వారు. సో వాళ్ళు వీళ్ళ దగ్గర ఉండడం వాళ్ళకి కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళని దూరం చేసేస్తుంది సొసైటీ కానీ అదర్ సోర్సెస్ కానీ వాళ్ళని దూరం చేస్తున్నారు. చేయొద్దు. పిల్లలకి వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ తల్లి దగ్గర ఉండడానికి. సో ఆ హక్కుని మనం గౌరవించాలి, వాళ్ళని వాళ్ళ తల్లి దగ్గరనే ఉంచాలి. అదేవిధంగా వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మీరు చిన్న చూపుతో చూడకుండా వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. వాళ్ళు ఏ అనారోగ్యంతో అక్కడికి వచ్చినా కానీ వాళ్ళు ఏ అనారోగ్యంతో అక్కడికి వచ్చారో పరిశీలించి జనరల్ సిటిజన్స్కి
ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో అన్ని ఫెసిలిటీస్ వీళ్ళకు కూడా ప్రొవైడ్ చేయండి. బెంగళూరు పర్యటనను ముగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సర్వజన సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేశారు. గత కొంతకాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సర్వజన సేవా ఫౌండేషన్ ఈ ఏడాది పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేపట్టింది. ఫౌండేషన్ అధ్యక్షులు మార్కు నేతృత్వంలో వేలంగిని నగర్ ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలలో పుస్తకాలు అందజేశారు. సైంటిస్ట్ చందు సాంబశివరావు, టీడీపీ నేత మ్యానీ, ఇతర నేతలు కలిసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సేవలను వారు కొనియాడారు. ఆకలితో అలమటిస్తున్నటువంటి వృద్ధ మహిళలకి మరి వారికి ఆకలి తీర్చే విధంగా ఈ యొక్క సంస్థ ద్వారా వారికి భోజనాలు కానీ వసతి దానం కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు జరిపించాం. అదేవిధంగా ఈ సంవత్సరం పేద విద్యార్థులకి చదువుకోవడానికి వారికి కావాల్సినటువంటి పాఠ్య పుస్తకాలు అయితేనేమి, నోట్ పుస్తకాలు అయితేనేమి ఈ యొక్క సంస్థ ద్వారా అందించి కొంతమటికి పేద విద్యార్థులకి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి ఈ యొక్క సంస్థ అధినేతలు చెప్పడం జరిగింది. దశాబ్దాలుగా ఈ స్కూల్ పనిచేస్తుంది. తన వంతుగా చిన్న స్కూల్ అయినప్పటికీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాలంటీర్స్ తోటే పనిచేస్తుంది. మరి అలాగే ఇక్కడ మనకి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి బుజ్జి గారు, శ్రీమతి బుజ్జి గారు ఉన్నారు, సతీష్ గారు ఉన్నారు, పెద్దలు సుధీర్ గారు ఉన్నారు. అందరూ ఇక్కడ పెద్దలందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారంటే మనం ఎంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అనేది కాదు, ఆ కార్యక్రమం అనుకున్నటువంటి స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకోవడానికి వారందరూ వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఈ చిన్నపిల్లలతోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పించినందుకు సర్వేజన సేవా ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. తూర్పు నియోజకవర్గంలోని 7వ వార్డు నందు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా అవ్వ తాతలకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవ్వాతాతలు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అభినందిస్తూ ఇంకొక 30 ఏళ్లు చంద్రబాబు నాయుడు పరిపాలన చేయాలని, ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్, వార్డు ప్రెసిడెంట్ కుద్దూస్, సత్యం, పద్మ, సుబానీ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పద్మ పడిందిలే, నువ్వు పద్మ పక్కనుండు, పద్మ జరుగుడు ఒకళ్ళొకటి అందరు దిగాలి. పవన్ చవిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివేద రాయపాటి మహాలక్ష్మి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృశ్రీ వృద్ధాశ్రమం, సత్యసాయి సేవా సమితి మరియు కేబీఆర్ ఫౌండేషన్లో కేక్ కట్ చేసి స్నాక్స్, భోజనం ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ ద్వారా వర్షాకాలంలో వీధి వ్యాపారులకు గొడుగులను పంచారు. ప్రతినిత్యం పేద మరియు లేని వారికి ఏదో విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటామని ఫౌండర్ సీదా పవన్ తెలిపారు. కార్యక్రమంలో సీదా పవన్, వసంత్, పూజ, రాయపాటి మౌనిక తదితరులు పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహాభారతం సభాపర్వంపై ప్రవచన కార్యక్రమం జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గుదిమోళ్ల శ్రీ కూర్మనాథ స్వామి పాల్గొని మహాభారతంలో సభాపర్వం విశిష్టతను వివరించారు. దుశ్శాసనుడు ఆమెను ఈడుస్తూ ఉన్నాడు. అది చూచి భీమసేనుడు కూడా ధర్మరాజు వైపుకు చూచి నిస్సహాయమైనటువంటి స్థితిలో తీవ్రమైనటువంటి కోపాన్ని ప్రకటించాడు. ఏం చేయలేడు కదా, చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారే వీళ్ళంతా కూడా. అంత క్రితం ఎన్నోసార్లు జయించారు, వాళ్ళందరినీ కూడా చాలా చెదక్కొట్టారు. అయినప్పటికీ ఈ సన్నివేశం సందర్భం వేరు. ఇప్పుడు వీరు పరాజితులైనటువంటి వారు అవడం చేత
అసహాయమైనటువంటి స్థితిలో నిర్వీర్యులై ఉన్నారు. కేవలం కోపాన్ని అన్నగారి మీదకు ప్రకటించి తన యొక్క అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు భీమసేనుడు. పలుకుతున్నాడు భీముడు, ఏమంటున్నాడు? భవంతి గేహే బంధకస్ హితవానాం యుధిష్ఠిర నతాభిరుత దివ్యంతి దయాచేవాస్తి తస్యపి. నగరంలో ఈరోజు రేపు త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, మెయిన్ పైపింగ్ లైన్ల మీద గుర్తించిన లీక్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడం జరుగుతుందని ప్రజలు గమనించి సహకరించాలని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.